చీరాల జిల్లాలో ఘోరం జరిగింది. హాజీపూర్ మండలం కేంద్రంలో పాత కక్షలు కాస్త ఒకరి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. గత కొంతకాలంగా ఇరు కుటుంబాల మధ్య నడుస్తున్న భూ వివాదం చివరకు కత్తిపోట్లకు దారితీసింది. హాజీపూర్ మండల కేంద్రానికి చెందిన పూదరి భాస్కర్ అనే వ్యక్తి తన ఇంటి ముందు కూర్చొని ఉండగా అతని తమ్ముడి కుమారుడు పూదరి వినయ్ చికెన్ కోసే కత్తితో ఘాతుకానికి ఒడిగట్టాడు. భాస్కర్ పై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా బాధితుడిపై పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన భాస్కర్ కుమారుడు పూదరి సత్యనారాయణ అడ్డుకోబోగా నిందితుడు వినయ్ అతనిపై కూడా కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో తండ్రి కొడుకులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ పూదరి భాస్కర్ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. హాజీపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదే కానీ అక్కడ బ్రాడ్ రేట్ అది